నమస్తే, వెల్కమ్ టు 10 టీవీ న్యూస్ అప్డేట్. చూద్దాం. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైన గంటల వ్యవధిలోనే కేజ్రీవాల్ నివాసానికి సెర్చ్ వారెంట్ తో ఈడీ అధికారులు వెళ్లారు. ఆయన్ను 2 గంటల పాటు విచారించి అదుపులోకి తీసుకుంది. కేజ్రీవాల్ ను నిన్న రాత్రి భారీ బందోబస్తు నడుమ ఈడీ కేంద్ర కార్యాలయానికి కేజ్రీవాల్ ను తరలించారు. ఇక ఇవాళ కేజ్రీవాల్ ను రౌస్ అవెన్యూ కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రవేశపెట్టనున్నారు. కేజ్రీవాల్ రిమాండ్ రిపోర్ట్ ను ఈడీ అధికారులు కోర్టు ముందు ఉంచనున్నారు. కేజ్రీవాల్ ను కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోరనున్నారు. ఈడీ వైఖరిని నిరసిస్తూ కేజ్రీవాల్ ఇంటి వద్ద ఆప్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ పరిణామాలతో సీఎం ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించడంతో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇవాళ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు. మద్యం పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో విచారణకు రావాలని ఇప్పటికే ఈడీ 9 సార్లు కేజ్రీవాల్ కు సమన్లు జారీ చేసింది. కానీ కేజ్రీవాల్ ఒక్కసారి కూడా ఈడీ ముందుకు వెళ్లలేదు. మరోవైపు ఈ కేసులో కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో నిన్న ఊరట లభించలేదు. అరెస్టు నుంచి మినహాయింపు ఇచ్చేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. ప్రస్తుతం ఈ కేసు పురోగతి దృష్ట్యా ఇందులో తాము జోక్యం చేసుకోలేమని చెప్పిన గంటల వ్యవధిలోనే ఈడీ అధికారులు ఆయన ఇంటిని చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా ఈ అంశంపై కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మద్యం విధానం కేసులో మధ్యంతర ఉపశమనం కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించడాన్ని ఆయన లాయర్లు సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. ఈ అంశాన్ని అత్యవసర జాబితాలో చేర్చి గురువారం రాత్రి విచారణ జరిపించేలా లీగల్ టీం అన్ని ప్రయత్నాలు చేసింది. అయితే ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారించేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు ఇవాళ విచారణకు తీసుకోనున్నట్లు తెలిపింది. इस प्रकार से दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल जी को गिरफ्तार करना सिर्फ एक चीज दिखाता है कि प्रधानमंत्री नरेंद्र मोदी जी अरविंद केजरीवाल जी से डरते हैं। वो लोकतंत्र को खत्म करना चाहते हैं। वो एक एक करके सभी विपक्ष के नेताओं को जेल में डालना चाहते हैं। ये क्या तरीका है? ये चुनाव जीतने का, लड़ने का, जीतने का क्या तरीका है? इस देश में क्या लोकतंत्र बचेगा अगर चुनाव से पहले आप विपक्ष के हर नेता को जेल में डाल दोगे? आप विपक्ष की हर पार्टी का बैंक अकाउंट फ्रीज कर दोगे? तो ये सिर्फ और सिर्फ प्रधानमंत्री नरेंद्र मोदी जी की एक राजनीतिक साजिश है। లోక్సభ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ అరెస్ట్ పెద్ద కుట్రేనని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటికీ ఢిల్లీ సీఎంగా ఆయనే కొనసాగుతారని ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత అతీషి ప్రకటించారు. అవసరమైతే జైలు నుంచే పరిపాలన కొనసాగిస్తారని తెలిపారు. కేజ్రీవాల్ ని చూసి ప్రధాని మోదీ భయపడుతున్నారని, అందుకే అక్రమంగా జైలుకు పంపించడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. अरविंद केजरीवाल जी दिल्ली के मुख्यमंत्री थे, दिल्ली के मुख्यमंत्री हैं और दिल्ली के मुख्यमंत्री रहेंगे। हमने शुरू से स्पष्ट किया है कि अगर जरूरत पड़ेगी तो अरविंद केजरीवाल जी जेल से सरकार चलाएंगे। कोई भी ऐसा कानून नहीं है जो उन्हें जेल से सरकार चलाने से प्रोहिबिट करता है।
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టును దేశంలో పలు పార్టీలు ఖండిస్తున్నాయి. పంజాబ్ సీఎం మాన్, కాంగ్రెస్, డీఎంకే, సిపిఐ, సిపిఎం, టీఎంసీ, సమాజ్వాదీ, ఆర్జేడీ పార్టీలు కేజ్రీవాల్ అరెస్టును తప్పుపడుతున్నాయి. ఎన్నికల సమయంలో అరెస్టులు రాజకీయాల స్థాయిని దిగజార్చేలా ఉన్నాయని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ విమర్శించారు. కేజ్రీవాల్ అరెస్టును తమిళనాడు సీఎం స్టాలిన్, కేరళ సీఎం పినరై తీవ్రంగా తప్పుపట్టారు. రాహుల్ గాంధీ వాళ్ళ కేజ్రీవాల్ కుటుంబాన్ని కలవనున్నారు. న్యాయపరమైన అంశాలపై చర్చించనున్నారు. రైట్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా పలువురు నేతలు ట్వీట్ చేశారు. ఎక్స్ వేదికగా కూడా ఇది ఒక వ్యతిరేకమైన చర్యగా, ఎలక్షన్స్ కి ముందు బీజేపీ ప్రభుత్వం ఒక కక్ష సాధింపు చర్యగా అభివర్ణిస్తూ వచ్చారు. అయితే సీఎం స్టాలిన్, కేరళ సీఎం కూడా వ్యతిరేకత వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ వాళ్ళ కేజ్రీవాల్ కుటుంబాన్ని కలవనున్నారు. న్యాయపరమైన చర్చలు జరపనున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను అరెస్టు చేయడంతో దేశమంతటా అలజడి మొదలైంది. 2021లో ఢిల్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త లిక్కర్ పాలసీలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీ ప్రభుత్వం లిక్కర్ పాలసీని మార్చివేసి కొత్త లిక్కర్ పాలసీ తీసుకొచ్చింది. ఈ కొత్త లిక్కర్ పాలసీ కాస్త స్కామ్ వైపుకు దారితీసిందనే ఆరోపణలతో పలువురు రాజకీయ నేతలు అరెస్ట్ అయ్యారు. ఢిల్లీలో రిటైల్ మద్యం దుకాణాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఫిబ్రవరి 2021లో మంత్రులతో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అప్పటి మంత్రుల కమిటీ నెల రోజుల్లో రిపోర్ట్ ఇచ్చింది. మార్చి 2021లో మంత్రుల కమిటీ సిఫార్సును ఢిల్లీ కేబినెట్ ఓకే చేసింది. ఢిల్లీలో మద్యం అమ్మకాలు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రైవేట్ వ్యక్తులకు మద్యం షాపులు కేటాయించడం ద్వారా ప్రభుత్వ ఆదాయం 9,500 కోట్లు పెరుగుతుందని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ఢిల్లీ కేబినెట్ ఓకే చేసిన కొత్త లిక్కర్ పాలసీని ఢిల్లీ ఎల్జీకి పంపింది ప్రభుత్వం. దాదాపు 4 నెలలు పెండింగ్ పెట్టిన తర్వాత 2021 నవంబర్లో కొత్త పాలసీకి ఓకే చెప్పారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్. కొత్తగా ఏర్పాటు చేయబోయే మద్యం దుకాణాలకు ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీతో పాటు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి తప్పనిసరి అని లెఫ్టినెంట్ గవర్నర్ మెలికపెట్టారు. కొత్త ఎక్సైజ్ పాలసీకి అనుగుణంగా ఢిల్లీలో 849 మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. కొత్త లిక్కర్ పాలసీ ద్వారా ధరల విషయంలో ప్రైవేట్ వ్యాపారులు స్వేచ్ఛగా వ్యవహరించే అవకాశం ఉంది. తెల్లవారుజామున 3 గంటల వరకు షాపులు తెరిచి ఉంచేందుకు వీలుగా కల్పించింది కొత్త లిక్కర్ పాలసీ. కొత్త చీఫ్ సెక్రటరీ రాకతో లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. 2022 ఏప్రిల్లో నరేష్ కుమార్ ఢిల్లీ చీఫ్ సెక్రటరీగా నియామకమయ్యారు. ఉద్యోగంలో చేరగానే లిక్కర్ పాలసీని క్షుణ్ణంగా స్టడీ చేసిన నరేష్ కుమార్ లిక్కర్ పాలసీ రూపకల్పనలోనే అవకతవకలు జరిగాయని చీఫ్ సెక్రటరీ గుర్తించారు. మద్యం దుకాణాల కేటాయింపులోనూ తప్పులు జరిగినట్లు చీఫ్ సెక్రటరీ తెలిపారు. కొత్త లిక్కర్ పాలసీ ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేకూరేలా విధానపరమైన మార్పులు చేసినట్లు ఢిల్లీ సీఎస్ నివేదికలో పేర్కొన్నారు. ఢిల్లీ చీఫ్ సెక్రటరీ ఇచ్చిన నివేదిక ఆధారంగా లెఫ్టినెంట్ గవర్నర్ అదే ఏడాది జూలైలో సీబీఐ విచారణకు ఆదేశించారు. ఓవైపు చీఫ్ సెక్రటరీ నివేదిక రూపొందిస్తున్న సమయంలోనే లిక్కర్ పాలసీని రద్దు చేస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. మద్యం దుకాణాల కేటాయింపుల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు బయటకొచ్చాయి. మద్యం పాలసీలో మార్పులు చేస్తూ అప్పటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా ప్రభుత్వానికి 145 కోట్ల రూపాయల నష్టం చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మద్యం వ్యాపారులు ప్రభుత్వానికి కట్టాల్సిన 145 కోట్ల రూపాయలను కోవిడ్ పేరుతో ఏకపక్షంగా ప్రభుత్వం మాఫీ చేసింది. ప్రతి బీర్ కేసుకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఇంపోర్ట్ డ్యూటీని ప్రభుత్వం మాఫీ చేసింది. L1 కేటగిరీ లైసెన్సుల జారీలో లంచాలు తీసుకుని పర్మిషన్లు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. మాజీ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అనుచరుడు దినేష్ అరోరా కంపెనీకి ఒక మద్యం వ్యాపారి కోటి రూపాయలు తరలించినట్లు సీబీఐ గుర్తించింది. రిటైల్ వెండర్లకు క్రెడిట్ నోట్లు జారీ చేయడం ద్వారా లంచాలు ఇచ్చినట్లు సీబీఐలో నిర్ధారించింది. మనీష్ సిసోడియా అనుచరులు దినేష్ అరోరా, అమిత్ అరోరా, అర్జున్ పాండేలు ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించినట్లు అధికారులు గుర్తించారు.